హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్. ఈరోజు మీకు ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా ఒక పీస్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మీద పైన పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మడత బాగా వచ్చేలాగా ఫోల్డింగ్ కొంచెం పైన గీసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇలా లోపలికి మడుచుకోవాలండి. చూడండి, ఈ మడతను కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలాగా మనం గీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఈ ఉక్స్ పట్టి ఏంటంటే మొత్తం ఫోల్డ్ చేయకూడదండి. మనం ఎంతవరకు అయితే ఫస్ట్ స్టిచ్ వేస్తామో ఆ ఖర్చుని అలాగే బయటికే ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ ఖర్చుని కానీ లోపలికి ఫోల్డ్ చేస్తే అప్పుడు మనకి ఉక్స్ పట్టి అనేది ఒక సైడ్కి లాగేస్తుందండి బ్లౌజు. ఇలా ఖర్చుతో వదిలి తర్వాత మనం ఫోల్డ్ చేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుందండి ఫ్రంట్. లేదు అలా కాకుండా మొత్తం ఎడ్జ్కి మడిచేసామంటే ఒక సైడ్కి లాగేస్తుంది బ్లౌజ్ అనేది. కావాలంటే మీరు గమనించండి, ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇది వచ్చేసి కాజా పట్టి అండి. ఇలా కొంచెం పెద్ద పీస్ కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకొని ఫోల్డింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఫోల్డ్ చేయాలో. ఇలా బ్యాక్ సైడ్కి మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి పైనుంచి. చూడండి, బ్యాక్ సైడ్ మనం ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలాగా ఒకసారి మడత పెట్టుకొని అప్పుడు స్టిచ్ వేసుకుంటే పైన ఎడ్జ్లోకి వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి, ఎక్కడ పక్కకు పోకుండా. మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. పాదం గ్యాప్ పెట్టుకొని డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కాజా పట్టి అండి. చూడండి, కాజా పట్టీకి ఉక్స్ పట్టీకి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి కాజా పట్టి అండ్ ఉక్స్ పట్టి. మీకు బ్లౌజ్ సైడ్ లాక్కుండా కరెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.